వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అంబటి ఫ్రస్ట్రేషన్కు 6 కారణాలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. అసలు ఈ కారణాలు ఏంటి, ఎందుకు అంబటి ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్లయితే అంబటి రాంబాబు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడుగా చాలా తక్కువ సమయంలోనే ఆయన పేరు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి మనం చూస్తే కాంగ్రెస్లో 2004లో ఆయన రేపల్ నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కూడా. ఇక అయినా సరే ఆయనకు ఏపీఐఏసీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి. సో అట్లా చూస్తే మనం వైఎస్ రాజశేఖర రెడ్డి అంబటి రాంబాబు లాంటి వాళ్ళని ప్యాంపర్ చేస్తూ వచ్చారు. అలా అప్లిఫ్ట్ చేశారు ఆయన రాజకీయాల్లో. ఇక అక్కడి నుంచి మనం చూస్తే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి కావడం, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ని ఎదిరించాడనే పేరుతోని బయటికి రావడం. ఈ క్రమంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట ఆ రోజు ఇప్పుడు ప్రగతి భవన్, ఆ రోజు బేగంపేటలో వైఎస్ఆర్ క్యాంప్ ఆఫీస్, ఆయన వైఎస్ డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత పౌరాలగుట్ట నుంచి, సో ఆయన అందరూ కూడా ఆయన అభిమానుల కోసం ఆయన పార్థివ దేహాన్ని అక్కడ ఉంచారు బేగంపేట ఇప్పుడు ప్రజెంట్ ప్రగతి భవన్లో. ఆ రోజు ఆ టైంలో ఎట్ దట్ మూమెంట్ పీక్ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న నేత ఒకే ఒకడు కాంగ్రెస్ నుంచి సాలిడ్గా నిలబడిన నేత ఎవరు అంటే అంబటి రాంబాబే. దాంట్లో ఎవరికి ఎలాంటి డౌటు లేదు. ఇంకా పైగా బయటకు వచ్చి మరి ఈయనను జూపూడి ప్రభాకర్ ఇద్దరు బయటకు వచ్చి ఆ రోజున వైఎస్ మరణంలో తమకు అనుమానాలు ఉన్నాయి, రిలయన్స్ మీద మాకు అనుమానాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు మీద కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. అప్పుడే రిలయన్స్ మీద కూడా దాడులు జరిగాయి. చాలామంది ఇప్పటికీ కూడా ఆ కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు, జర్నలిస్టులు కూడా, కొంతమంది నేతలు కూడా. సో అలా జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు కలిపిన వైఎస్కి కరుడు కట్టిన ఫాలోయర్ ఎవరు అంటే అది అంబటి రాంబాబే. అయితే అలాంటి అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీలో చేరిన ఆయన స్పోక్స్ పర్సన్, ప్రధాన కార్యదర్శి ఇలాంటి పదవులు కూడా చేశారు. ఇక అనేక సార్లు అంటే ఆల్మోస్ట్ ఆయన 2011, 2012 ఆ టైంలో పార్టీలో చేరారు. వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత ఒక 6 నెలలకు అట్లా ఆ పార్టీ అఫీషియల్గా అనౌన్స్ అయింది, చేరారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే నిన్న ఆయన కేసులో వెళ్ళి, ఏదైతే చంద్రబాబు దూషించిన కేసులో వెళ్ళి జైల్లో కూర్చోవడం వరకు అనేక సందర్భాలు, అంటే ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు ఆయన 13 ఏళ్ళు వైఎస్ఆర్సీపీలోని ఉంటూ వచ్చారు. 13 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి తరపున తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు. 13 ఏళ్ల పాటు ప్రతి క్షణం వైఎస్ఆర్సీపీ కోసం ఆ స్థాయిలో ఆయన కష్టపడ్డారు. ప్రతి క్షణం జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొస్తూ అటు ఆయన ప్రత్యర్థులకు కూడా టార్గెట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కోసం తన సొంత సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాడు. అలా ఒక లాయల్టీ ఉన్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా అంబటి రాంబాబు తాను ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. మరి ఆ స్థాయిలో అంబటి రాంబాబుకి గ్రాటిట్యూడ్ దక్కిందా ఆ పార్టీ నుంచి అంటే లేదని కరెక్ట్గా చెప్తాను నేను. అందుకనే ఈరోజు అంబటి రాంబాబు ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. సరే, అధికారంలో ఉంటే ఒకవేళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనకు మంత్రి పదవి రాకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉండిద్ది, తనకన్నా వెనకొచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు వస్తే తనకు రాకపోతే ఆ ఫ్రస్ట్రేషను ఇంకోటి ఉంటుందనుకోవచ్చు. ఈరోజు పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అయినా సరే అంబటి రాంబాబు ఇంత ఫ్రస్ట్రేషన్లో ఎందుకున్నారు? ఒకవైపు టీడీపీని పొగుడుతారు, ఒకవైపు టీటీడీని పొగుడుతారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేసేలాగా మాట్లాడతారు. ఈరోజు చూస్తే అంబటి రాంబాబు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేశారా, మంచి చేశారా అంటే డ్యామేజ్ చేశారనే చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చేశారో కూడా చెప్తాను. అయితే ఆయన ఫ్రస్ట్రేషన్కి కారణాలు ఏంటి అంటే, అంబటి రాంబాబు అంత సాలిడ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ, ఒక సాలిడ్ కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డికి కరడుగట్టిన ఫాలోయర్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పటికీ ఆయన ప్రతినిత్యం కూడా వైఎస్ఆర్సీపీలో తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉండేది. మనం చూసినట్లయితే ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైం సాధారణ ఎన్నికల్ని ఫేస్ చేశారు. అంతకుముందు ఉప ఎన్నికల్లో ఆ మ్యాక్సిమం సీట్లన్నీ కూడా క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేశారు విజయమ్మ షర్మిల ప్రచారంతో. దెన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 14 ఎన్నికల్ని, అంటే రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఫస్ట్ సాధారణ ఎన్నికల్ని జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేశారు. ఫేస్ చేసిన తర్వాత ఆ రోజు మనం చూస్తే అంబటి రాంబాబు 14 ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వాల్సిన సందర్భం. ఆయనకన్నా వెనక వచ్చిన వాళ్ళకి, ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి టప టికెట్లు అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అంబటి రాంబాబుకి టికెట్ అనౌన్స్ చేయలే ఆయన. మీరందరూ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే లాస్ట్ మినిట్ వరకు, ఇంకా నెల రోజులు 2 నెలలు ఎన్నికలు ఉన్నాయనగా కూడా అంబటి రాంబాబు తన టికెట్ కోసం ఖాళీకి బలపాలు కట్టుకొని లోటస్ పాండ్ చుట్టూ తిరిగారు. అది ఫ్రస్ట్రేషన్, అదే ఫ్రస్ట్రేషన్ కారణం కాదా? ఒక అధినేతను నమ్ముకుని తాను కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తన వెనకే వచ్చే ప్రయత్నం చేస్తే, తన కోసం అంత వాయిస్ వినిపిస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అంబటి రాంబాబుకి అంత ఆ స్థాయిలో ఓన్ చేసుకున్న పరిస్థితి అయితే లేదు. అలా ఇలాంటివన్నీనే అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషన్కు కారణమయ్యాయి ఆ పార్టీ మీద, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి మీద. అది బయటపడకపోవచ్చు, బయటికి చెప్పే ధైర్యం ఆయనకి లేకపోయి ఉండొచ్చు. అక్కడి నుంచి మనం చూస్తే ఓడిపోయారు కోడెల చేతిలోని.
కోడెల చేతిలోనే ఆయన ఓడిపోయిన తర్వాత అనేక రకాలుగా ఆయనకి పార్టీలో హ్యూమిలియేషన్ జరిగింది చాలా సందర్భాల్లో. ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలను అందలం ఎక్కించే ప్రయత్నం చేయడం, అంబటి రాంబాబుని పట్టించుకోకపోవడం, ఇది ఆయన ఫీల్ అవుతూనే వచ్చారు. ఆయన అవునన్నా, కాదన్నా, ఆయన సన్నిహితులు అవునన్నా, కాదన్నా ఇది నిజం. అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికలొచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో ఇంకా ఈ మీన్ హోయిల్ ఏంటంటే, ఆయన మీద కొన్ని ఏదైతే మహిళలకు సంబంధించిన విమర్శలు రావడంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన దూరం పెట్టాడనేది ఒక చర్చ. అది కూడా కొంత వాస్తవం ఉంది. సో, ఆయనగా సెల్ఫ్ గోల్ చేసుకున్న సందర్భాలు అలాంటి విషయాల్లో. వాటిని ఎప్పుడు కూడా తన మీద విమర్శలొచ్చినప్పుడో, తనకు సంబంధించి కొన్ని ఆడియోలు, వీడియోలు బయటకొచ్చినప్పుడో, వాటిని ఎక్కడా కూడా అవి అబద్ధమనో, లేకపోతే ఇంకోటనో ఆయన ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం చేయరు. వాటిని నెగ్లెక్ట్ చేస్తారు. అది కూడా ఆయనకు ఒక పెద్ద డ్యామేజ్ చేసింది. అక్కడి నుంచి మనం చూస్తే 2019 ఎన్నికలు. 2019 ఎన్నికల్లో కూడా కోడెల శివప్రసాద్‌కి సత్తెనపల్లె టికెటే ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆయన స్పీకర్‌గా చేసున్నారు అప్పటికే. బట్ ఆ ఎన్నికల్లో అంబటి రాంబాబుకి అసలు టికెట్ ఇవ్వాలా లేదా? మళ్ళీ పోటీ చేస్తే, మళ్ళీ నిలబడితే కోడెల చేతిలో మళ్ళీ ఓడిపోతే ఎలాగా? కోడెల్ని ఓడగొట్టాలంటే అంబటి రాంబాబు సరిపోతాడనే చర్చ జరిగింది పార్టీలో. అప్పుడు కూడా లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుని. లాస్ట్ మినిట్‌లో అక్కడ ఆప్షన్ లేని పరిస్థితుల్లో అంబటి రాంబాబుకి ఆ రోజు సత్తెనపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది. దెన్ ఆ ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్‌లో అంబటి రాంబాబు గెలిచారు. గెలిచిన తర్వాత అంబటి రాంబాబు కన్నా తర్వాత వచ్చిన చాలా మంది నేతలకు కాకాని దగ్గర నుంచి గౌతమ్ రెడ్డి చాలా మంది నేతలకు ఫస్ట్ టైంలోనే పదవులొచ్చాయి. ఫస్ట్ కాకానంటే నెక్స్ట్ టైమ్ వచ్చింది. అలా చాలా మంది నేతలకు జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. మంత్రి పదవులు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎంతోమంది నేతలకు. కానీ ఎవరు బొత్స దగ్గర నుంచి ధర్మాన వీళ్ళంతా అంబటి రాంబాబు తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళే. 2014 ఎన్నికల్లో అసలు వీళ్ళు లేరు పార్టీలో. దెన్ అలాంటి వాళ్ళందరికీ మంత్రి పదవులొచ్చాయి. అంబటి రాంబాబుని పక్కన పెడతం జరిగింది. నిజంగా ఆయన హ్యూమిలియేషనే ఫీల్ అయ్యారు ఆ రోజు కూడా. అంబటి రాంబాబు పార్టీ తరపున వాయిస్ వినిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉండేవి అప్పట్లో. ఇక క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్‌లో భాగంగా ఆ రోజున అనిల్ కుమార్ యాదవ్‌ని తీసి పక్కన పెట్టి అంబటి రాంబాబుకి ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చారు. ఇంకా ఇది రాంగ్ వేలో వెళ్తుంది. పార్టీ కోసం నమ్ముకున్న వ్యక్తిని మనం పక్కన పెడితే అన్న విషయంలో ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబు మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఆయన అత్యున్నత శాఖ అది. పోలవరం సంబంధించి ఆయన మాట్లాడే క్రమంలో ఎప్పుడు కూడా అసలు పోలవరమే నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఎన్నోసార్లు మీడియాకి ట్రోల్ ఐటెమ్‌గా మారారు. అయితే ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ అమ్మాయిలకు సంబంధించి ఆయన మీద విమర్శలొచ్చాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి, అంబటికి మధ్య ఒక నెగోషియేషన్ ఉండేది. బయటపడి విమర్శలు చేసుకోపోయినా. సో, అందుకే అంబటికి అంత ప్రయారిటీ లేదనేది ఎప్పుడు పార్టీలో చర్చ. అక్కడి నుంచి మనం చూస్తే నెక్స్ట్ మొన్నటి ఎలక్షన్. మొన్నటి ఎలక్షన్ సమయంలో కూడా మళ్ళా టికెట్ కోసం తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. సో, మొన్నటి ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే ఈయన దగ్గర ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏందంటే ముందే ఒప్పుకుంటారు ఆయన. కన్నా లక్ష్మీనారాయణ అభ్యర్థిత్వం మీద తాను పోటీ చేయటం అంటే అలాంటి ఆయన ముందు నేను గెలుస్తానో లేదో అని ముందే చెప్పారు ఆయన అంబటి రాంబాబు. పోలవరం అంటే నాకు అసలు స్పెల్లింగే తెలీదని కూడా ఆయన ముందే ఒప్పేసుకున్నారు. అలా ఉన్నదున్నట్టు ఒప్పుకొని ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కుంటూ ఉంటాడు ఆయన. అలాంటి అంబటి రాంబాబు ఇవన్నీ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ 14లో కావచ్చు, ఆ తర్వాత పార్టీలో ఎదురైన అనుభవాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, 19 కావచ్చు, మొన్నటి ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా ఈ కారణాలన్నీ ఆయన ఫ్రస్ట్రేషన్‌కే లీడ్ చేశాయి. ఇక ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సరే సత్తెనపల్లి ఆయనకి యాప్ట్ కాదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మళ్ళా రేపల్లికి పంపొచ్చు. సో, అక్కడ కాదు, ఇక్కడ కాదు అన్నట్టుగా తనకి ఎలాంటి సంబంధం లేని గుంటూరు వెస్ట్‌కి పంపించే ప్రయత్నం చేశారు. గుంటూరు వెస్ట్‌లో ఈ రోజున అంబటి రాంబాబుకి అసలు అది కొత్త కాన్స్టిట్యున్సీ. తను ఏ ఫేస్‌తో అక్కడికి వెళ్ళగలరు? సో, గుంటూరు వెస్ట్ అనేది తనకి డైజెస్ట్ కాని కాన్స్టిట్యున్సీ. తన క్యాడర్ కూడా అక్కడ లేదు. ఉంటే రేపల్లిలో ఉంటారు, లేదా తయారు చేసుకున్న క్యాడర్ సత్తెనపల్లిలో ఉంటారు. ఇంకోటేమంటే తాను మొన్నటి ఎన్నికల ముందు కూడా ఆయన మంత్రిగా ఉన్న తమను పట్టించుకోలేదని చెప్పి సత్తెనపల్లిలో సొంత వైసీపీ నేతలే ఆయన మీద తిరుగుబాటు జెండా కూడా ఎగరేసిన పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఈరోజు అంబటిని అక్కడ ఇన్ఛార్జిగా తొలగించి సుధీర్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతాం జరిగింది. సో, ఇది ఒక హ్యూమిలియేషనే ఆయనకి ఆ పార్టీ పరంగా చూసినట్లయితే. స్టార్టింగ్‌లో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన జైలు పర్యటనకు వెళ్ళినా, ఎక్కడికి పర్యటనకు వెళ్ళినా ఓన్లీ అంబటి రాంబాబు మాత్రమే కనిపించేవాళ్ళు ఆయన పక్కన. కానీ ఆ తర్వాత రోజుల్లో అంబటి రాంబాబు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పక్కన లేరు. సో, ఇట్ ఇండికేట్స్ అతనికి ఎంత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు పార్టీలో అనేది ఒక ఇదనమాట. సో, గుంటూరు వెస్ట్‌కెళ్తే నీ పెర్ఫార్మన్స్ ఏంటక్కడ? నువ్వు సరిగ్గా పని చేయట్లేదనే విమర్శలు వస్తా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన నోటికి పదును పెట్టారు. కాతే ఇంత దూరం మ్యాటర్ వెళ్తుంది అనుకోలేదు ఆయన ఈ రోజున. ఆ నోటికి పని చెప్పే క్రమంలోనే తన పట్టు కోల్పోయారు. తన అదుపు తప్పారు. చంద్రబాబు నాయుడు మీద ఏకంగా బూతులకే వెళ్లారు. ఈరోజు జైల్లో కూర్చున్నారు. సో, అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషన్‌కు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కారణాలన్నీ కూడా కారణమే. సో, ఆ స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆయన మంచి చేశారంటే మంచి చేయలే, చెడ్డే చేశారు. ఇలాంటి నేతల్ని పెంచి పోషిస్తామన్న విమర్శను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటా ఉన్నారు. ఒక సీనియర్ నేత అయ్యుండి చిన్నపిల్లలాగా నిన్న మొన్న వచ్చిన రోజా, వంశీలాగా మాట్లాడితే అంబటి రాంబాబుకి వాళ్ళకి తేడా ఏముంది? ఈరోజు జైలుకెళ్ళిన తర్వాత కన్నీళ్లు పెట్టుకొని ఫ్రస్ట్రేట్ అవుతా ఉంటే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు ఆయన్ని? సో, రేపొద్దున ఆయన బయటకొచ్చినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకునే పరిస్థితి అయితే ఉండదు.
సో అందుకే అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషనే ఆయన ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు.